పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మరియు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మద్దతుగా పెనుమత్స శిరీష గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసిన క్షత్రియ పెద్దలకి, క్షత్రియ సోదరులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, క్షత్రియ సమాజం, క్షత్రియ సోదరులు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని మీ ద్వారా విన్నవించుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఈ సమావేశం. క్షత్రియులు ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలి అంటే, గడిచిన తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పి మోసం చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద క్షత్రియులకి కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్షత్రియులందరికీ నేను తోడుగా ఉంటాను, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీతో నిరంతరం వైఎస్ఆర్ పార్టీలో కష్టపడి పనిచేస్తా ఉన్నాం. దానికి నిదర్శనం మాకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో క్షత్రియుల తరఫున ఉన్న ఏకైక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారు శిరీష గారు సాక్ష్యం. దాంతోపాటు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో క్షత్రియులకి 5 అసెంబ్లీ సీట్లు కేటాయించి క్షత్రియులకి గౌరవాన్ని పెంచారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. విశాఖపట్నం నార్త్ కేకే రాజు గారికి ఇచ్చారు. అలాగే యలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు గారు, మేమందరం కన్నబాబు రాజు గారిని పిలుచుకుంటాం. ఆచంట చెరుకువాడ రంగనాథరాజు గారు, నరసాపురం ముదునూరి ప్రసాదరాజు గారు, వాటితో పాటు ఉండి టీవీఎల్ నరసింహరాజు గారు, 5 క్షత్రియులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభ సకారంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఇంకోటి, క్షత్రియ సమాజ వర్గం కాకపోయినప్పటికీ కూడా కురుపం పుష్పశ్రీవాణి గారు, అది కూడా మా అమ్మాయి గారు భావించి, ఎందుకంటే సిద్ధచర్ల పరిస్థితిరాజు గారి భార్య ఆవిడ, అది కూడా మేము బోనస్ సీట్గా భావించి జగన్మోహన్ రెడ్డి గారికి క్షత్రియుల్ని గుర్తించినందుకు, ప్రాధాన్యం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపుకి నిరంతరం పోలింగ్ ముగిసి మళ్ళీ ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా క్షత్రియ సోదరులు అందరూ అండగా నిలబడి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి పూర్తి కృషి చేస్తామని చెప్పేసి మా సచివాలయ, మా వదిన, అలాగే ఉన్న పెద్దలు చిన్న గారు కానివ్వండి, రాజుగారు కానివ్వండి, అందరి తరఫున నిరంతరం ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా పార్టీ కోసం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పనిచేస్తాం, గెలిపిస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 పైచీలకు మెజారిటీ సాధించబోతున్నాం. ఇది ఖచ్చితం. ఈ కృషిలో కానీ పట్టుదలలో కానీ ఎటువంటి లోపం ఉండదు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు దాకా మీరు గడిచిన 15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు దాకా ఏ పదవులు అడవలేదు. అయినా సరే మీ అందరి రాజకీయ భవితవ్యం కూడా బాధ్యత నాదే, మీరేం అడగవసరం లేదు, మిమ్మల్ని చూసుకుంటానని అన్నారు. మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద సంపూర్ణ నమ్మకం ఉంది. అదే పట్టుదల దగ్గరతో పనిచేసి ఘన విజయం చేకూరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.